అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ 3వ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎన్నికలకు ముందే ఇచ్చినటువంటి హామీలలో కొన్ని సంతకాలు చేస్తారని ఏపీ ప్రభుత్వం ప్రజలు ఎదురు చూసినప్పటికీ నిన్నటి రోజున ఏ ఫైల్ పైన సంతకం చేయలేదు. తిరిగి ఈ రోజు 4:41 ఏపీ సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు పూర్తి స్థాయిలో చేపట్టి ఈ పొద్దు 5 ఫైల్స్ పైన సంతకాలు చేయడం జరుగుతుంది. ఆ 5 ఫైల్స్ ఏవి అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. ఓకే, వివరాల్లోకి వెళ్తే అందులో మొదటి సంతకం వచ్చేసి మెగా డిఎస్సి. ఈ మెగా డిఎస్సి పైన సుమారు 20 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఎదురు చూడడం జరుగుతుంది. 20 లక్షల మందికి పైగా ఈ మెగా డిఎస్సి కోసమే ఎదురు చూడడం జరుగుతుంది. కాబట్టి మొదటి సంతకము మెగా డిఎస్సి పైన ఈ రోజు పెట్టడం కూడా జరుగుతుంది. సచివాలయంలో పూర్తి స్థాయి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ఈ మెగా డిఎస్సి పైన మొదటి సంతకం కూడా చేయడం జరుగుతుంది. ఇక రెండవ సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ ద్వారానే వైసీపీ పార్టీకి కూడా తీవ్రమైన వ్యతిరేకత కూడా రావడం జరిగింది. ఎన్నికలకు ముందు ఆ చట్టాన్ని రద్దు చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రెండవ సంతకం వచ్చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దుపైనే పెట్టడం కూడా జరుగుతుంది. ఇక మూడవది పెన్షన్ల పెంపు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పెన్షన్ ని నారా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ పెన్షన్ ని పెంచుతున్నట్లు కూడా ఆ ఫైల్ పైన సంతకం చేయడం జరుగుతుంది. మూడవ సంతకం వచ్చేసి ఈ పెన్షన్ల పెంపుపై చేయడం జరుగుతుంది. ఎవరైతే జూన్ నెలలో పెన్షన్ పొందుతున్నారో వారికి 7,000 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్, మే, జూన్ 1,000 రూపాయలు, ఆ 3 నెలలది 1,000, 3,000 ప్లస్ జూలై నెలది 4,000, 7,000 రూపాయలు జూలై 1న ఈ పెన్షన్దారులకి ఈ డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఇక నాలుగవది వచ్చేసి అన్నా క్యాంటీన్లు పునరుద్ధీకరణ. గత 2019 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ అన్నా క్యాంటీన్లను నిర్మించడం జరుగుతుంది. అలాగే 5 రూపాయలకే భోజనం అనేది పేదలకి దొరికేది. ఇప్పుడు 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు అందరికీ అనుకూలంగా 5 రూపాయలకే మంచి భోజనాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ అన్నా క్యాంటీన్ల పైన 4వ సంతకం కూడా చేయడం జరుగుతుంది. ఇక 5వ సంతకం వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. స్కిల్స్ సెన్సెక్స్ మీద ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద 5వ సంతకం చేయడం కూడా జరుగుతుందని మనకి అందిన సమాచారం. అలా ఈరోజు 4:41 ఈ 5 ఫైల్స్ పైన నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం జరుగుతుంది. వీటితో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు కూడా ఈ రోజే వెల్లడించే అవకాశం ఉన్నది. వాటికి సంబంధించిన వివరాలు మనకి వచ్చినట్లయితే ఆ వీడియో కూడా నేను చేసి మీకు ఒక క్లుప్తంగా వివరాలను వివరిస్తాను. మీరు అంతవరకు వెయిట్ చేయండి. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరవకండి.